హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్, మంచి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కనుక ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్టార్టింగ్ విత్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంది, స్టడీగా ఉంది. బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి 24 అవర్స్ హై చూస్తే $67,000కి వెళ్ళింది. లో చూస్తే $63,000 వచ్చింది. ప్రస్తుతం $66,200 దగ్గర, $66,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది పాజిటివ్ న్యూస్, మంచి న్యూస్. ఇప్పుడు బిట్ కాయిన్లో మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నది 67,000 టచ్ చేసింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ టచ్ చేయాల్సిన పాయింట్ 69,000. దాని తర్వాత $70,000 క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఇది బిట్ కాయిన్ సమాచారం. ఆటోమేటిక్గా బిట్ కాయిన్ పైకి వెళ్తే ఆల్ట్ కాయిన్స్ అన్ని పైకి వెళ్తాయి. అన్ని కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్ని పైకి వెళ్తాయి, బాగా పైకి వెళ్తుంది. మంచి పాజిటివ్ న్యూస్లు కొన్ని ఉన్నాయి. ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన బిట్ కాయిన్ ఇప్పటికీ 4 times హాల్వింగ్ జరిగింది. దాంట్లో ఫస్ట్ హాల్వింగ్ వచ్చి 2012లో జరిగింది. 2012లో హాల్వింగ్ చేసిన తర్వాత బిట్ కాయిన్ ప్రైస్ చూస్తే $12 అంటే అప్పుడు డాలర్ రేటు అరౌండ్ 40-45 రూపీస్ ఉంది. దాని తర్వాత రెండో హాల్వింగ్ జరిగింది 2016లో జరిగింది. 2016లో జరిగినప్పుడు బిట్ కాయిన్ $650కి వెళ్ళింది. $650 ఆలోచించి చూడండి. దాని తర్వాత 2020కి వచ్చేటప్పటికి, 16 నుంచి 20కి వచ్చేటప్పటికి $38,000కి వెళ్ళింది. 21లో మనందరం చూసాము, ఆల్ టైమ్ హై $69,000కి వెళ్ళింది హాల్వింగ్ తర్వాత. దాని తర్వాత 2024లో మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం కంప్లీట్ అయిన హాల్వింగ్ వచ్చి $64,000 హాల్వింగ్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అంతా ప్రెడిక్ట్ చేస్తుంది నెక్స్ట్ హాల్వింగ్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ $2,50,000కి వెళ్తుంది అంటున్నారు. అంటే ఆలోచించి చూడండి, ఎంత దూరం, ఎంత పైకి వెళ్తుంది అనేది ఆలోచించి చూడండి. ఉన్నాయి, దానికి రీజన్స్ ఉన్నాయి. గోల్డ్ మించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఈటీఎఫ్, బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 30వ తారీఖున హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లాంచ్ చేస్తున్నారు. మన బిట్ కాయిన్ ఈటీఎఫ్, ఎథీరియం ఈటీఎఫ్ 2 లాంచ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది. సో మీరు ఎథీరియం కూడా ప్యారలల్గా చూసుకోండి. ప్రస్తుతం ఎథీరియం 2,85,000 ఆ రేంజ్లో ఉంది. ఖచ్చితంగా పై చేసుకోవచ్చు. అది 5 లక్షలు, 6 లక్షలు దాటి పైకి వెళ్తుంది. బాగా పైకి వెళ్ళే కాయిన్ ఎథీరియం ఒకటి. ఎథీరియం క్లాసిక్ చిన్న కాయిన్ ఉంది, అది కూడా చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత బిట్ కాయిన్ చిన్న కాయిన్ BCH, బిట్ కాయిన్ క్యాష్, అది చూసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది బిట్ కాయిన్ యొక్క ఇన్ఫర్మేషన్. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్, బిట్ కాయిన్ మాత్రం టోటల్గా క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ వచ్చి $2.40 ట్రిలియన్ ఉంది. దాంట్లో బిట్ కాయిన్ వరకు మార్కెట్ క్యాప్ చూస్తే $1.30 ట్రిలియన్ ఉంది. అంటే బిట్ కాయిన్ మీద ఎంతమంది ఎంత పెట్టుబడి పెట్టున్నారో చూడండి. దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది ఎంత పెట్టుబడులు పెడుతున్నారు. బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోద్ది అంటున్నారు. ఓకే, డెఫినెట్గా అంత పాజిటివ్ అయితే ఉంది బిట్ కాయిన్కి. బిట్ కాయిన్కి ఆ వాల్యూ ఉంది. డెఫినెట్గా బిట్ కాయిన్ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ వేరే ఎవరో డెవలప్ చేయలేరు అంటున్నారు. అంత బ్రహ్మాండమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ కాబట్టి వాళ్ళది ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్లో ఇవాళ ఇంపార్టెంట్గా 3
మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్పబోతున్నాను, చూసుకోండి. అదేంటంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మన షిబా ఇను కాయిన్ ఇక్కడి నుంచి నెక్స్ట్ 4 yearsలో అంటే 2028కి వెళ్ళేటప్పటికి మన ఇండియన్ మనీలో ₹1.46 వెళ్తుంది అంటున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను, మీరు కూడా చూడండి, మీకు అర్థం అవుద్ది. ఇది నా సొంతంగా నేను చెప్తున్నది కాదు, ఎక్స్పర్ట్స్ చెప్తుంది. ఇండియన్ మనీలో ₹1.46 వెళ్తుంది అంటున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బర్నింగ్ బాగా జరుగుతుంది అంటున్నారు. ఇది మొట్టమొదటి కారణం. ఖచ్చితంగా మనకు 4 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 24లోనో 28కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ₹1.46 టచ్ చేస్తుంది, దాటుద్ది కూడా అని అంటున్నారు. అదొక మంచి విషయం. అది దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే షిబా కాయిన్లో మన షిబా స్వాప్ 2.0 ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, లాంచ్ చేయబోతున్నారు. అది ఒక మంచి న్యూస్. ఆల్రెడీ షిబా స్వాప్ ఉంది, ఇప్పుడు 2.0 త్వరలో లాంచ్ అవబోతుంది. దాని తర్వాత దీనికి గ్యాస్ ఫీజు చూస్తే షిబేరియంలో ఈ 2 రోజుల్లో గత 2 రోజుల్లో 2050% గ్యాస్ ఫీజు పెరిగిందంటున్నారు. మీకు అందరికీ తెలిసిందే గ్యాస్ ఫీజు వచ్చి షిబా బోన్ కాయిన్ను గ్యాస్ ఫీజుగా వాడుతున్నారు. అదొకటి బాగా పెరుగుతుంది. బోన్ కాయిన్ ఎక్కడైనా మీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే కొని పెట్టుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ ఫీజు బాగా వస్తుంది కనుక ఖచ్చితంగా పెరుగుద్ది, అది కూడా చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్కి వస్తా. మన షిబేరియం లేయర్ 3 అనేది ఇప్పుడు మన షిబేరియం లేయర్ 2, ఇప్పుడు ఎథీరియం లేయర్ 2, షిబేరియం లేయర్ 2ని దాని మీద ఇంకో లేయర్ 3 అనేది వాళ్ళు కమ్యూనిటీ అనౌన్స్ చేశారు. త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం షిబేరియం లేయర్ 3 అన్నది. అది కానీ ఇంట్రడ్యూస్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుద్ది. ఇంకా బ్రహ్మాండంగా బర్నింగ్ బాగా జరుగుద్ది, బాగా ఇంకా ఎక్కువ బర్నింగ్స్ జరుగుతాయి. దాన్ని కూడా వీలుంటే క్లిప్పింగ్ పెడతాను, చూడండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం షిబా కాయిన్ చూస్తే వజీరెక్స్లో 2000 సీరియల్ పైన ట్రేడ్ అవుతుంది. 2350, 400 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉంటుంది. ఈ నెలాఖరికి వచ్చేటప్పటికి, ఏప్రిల్ నెలాఖరికి వచ్చేటప్పటికి 3000 సీరియల్ టచ్ చేయాలి. దానికి ఒక హర్డిల్ వచ్చి 2645 ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. అది క్రాస్ చేసిందంటే, ఈ 2-3 రోజుల్లో క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా 2900, 3000 సీరియల్కి వజీరెక్స్లో ఇండియన్ మనీలో ఖచ్చితంగా వెళ్తుంది. ఇది చూసుకోండి. ఇది మన షిబా కాయిన్ న్యూస్. షిబా కాయిన్ మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మంచి న్యూస్లు. ఇప్పుడు ఆల్రెడీ షిబా కాయిన్లో ఈ షిబా బోన్ కాయిన్ సెల్ చేసి దగ్గరగా $9 million కలెక్ట్ చేశారు. ఈ షిబేరియం 3 లేయర్ ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ ఎయిమ్ వచ్చి $200 million కలెక్ట్ చేయాలి, డెవలప్ చేయడానికి. లేయర్ 3 టెక్నాలజీని, బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి అంటున్నారు. ఖచ్చితంగా అది వస్తుంది. ఇది చాలా పాజిటివ్ న్యూస్ కనుక ఇప్పుడు ఈ రేట్లో కూడా బయింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మనకేం పెద్దగా భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. మనకి ప్రస్తుతం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సంగతి కూడా కొంచెం పక్కనే పెట్టచ్చు. ఎందుకంటే దాన్నేమి ఎవరు కూడా పెద్దగా పెంచాలని అనుకోవటం లేదు, అది పెరుగుద్దని ఎవరు అనుకోవటం లేదు. కనుక వార్ సంగతి ఏం భయపడకుండా ఈ ఉన్న కాయిన్స్ చూసుకోండి. దాని తర్వాత ఒక 5 ఇంపార్టెంట్ కాయిన్స్, అది
మీకు చెప్తాను చూడండి. ది మెమీ కాయిన్ సెక్టర్ ఈజ్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ విత్ మెమీ కాయిన్స్ టు బై లైక్ ఫ్లాకీ, డాజ్ విఫాట్, విఫ్, కార్గి ఏఐ అంటున్నారు. దాని తర్వాత కార్గియల్, అది బ్రెట్ అనే ఒక కాయిన్ కూడా చూసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా అండ్ డీజన్ ఇది వీలుంటే ఈ క్లిప్పింగ్ పెడతాను మీకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇవన్నీ హెడ్లైన్స్లోకి వచ్చినాయి డిజిటల్ టెక్నాలజీలో కనుక ఇవన్నీ చూసుకోండి. మంచి ఇంపార్టెంట్ అయిన కాయిన్స్, బాగా ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాకుండా మామూలుగా ప్రతిరోజు చెప్పేలాగానే మీకు చెప్తున్నాను. మనకి డాజ్ కాయిన్, గాలా కాయిన్, పాలిగాన్ మ్యాటిక్, దాని తర్వాత పాల్కా డాట్, దాని తర్వాత ఆడా, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్ అన్ని పెరుగుతాయి, అన్ని మంచి ప్రైస్ వస్తుంది. దాని తర్వాత డూడు అని ఒక కాయిన్ ఉంది, అది కూడా చూడండి. నాకు కొంచెం ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఈ ఇమేజెస్ పెట్టడానికి కొంచెం కాపీరైట్ ఇష్యూ వస్తుంది అంటున్నారు, దానివల్ల నేను ఇమేజెస్ పెట్టలేకపోతున్నాను. దాని తర్వాత KMD, NKN, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, వీటిల్లో పెట్టుకోవచ్చు, చూసుకోండి. దాని తర్వాత సోలానా ప్రతిరోజు చెప్తుంటాను, సోలానా మంచి ప్రైస్లో ఉంది. కొంచెం డిప్స్ వస్తే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, ఎథీరియం కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.